కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాకనే నర్మెట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభం కావడం జరిగిందని టీపీసీసీ కార్యదర్శి దేవులపల్లి యాదగిరి, నాయకులు యనగందుల యాదగిరి తెలిపారు. గత బీఆర్ఎస్ హయాంలో నిధులు ఇవ్వకపోవడంతో పనులు ఆగిపోయాయని, కాంగ్రెస్ వచ్చాకే నిధులను విడుదల చేసుకోవడం జరిగిందని అన్నారు. చీటికి మాటికి హరీష్ రావు ఫ్యాక్టరీకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏమైనా పార్టీ ఆఫీసా లేక ప్రెస్ క్లబ్బా అని ప్రశ్నించారు. నిన్నటి రోజున ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని బాబు జగజీవన్ రావు చౌరస్తాలో హరీష్ రావు చిత్రపటాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దేవులపల్లి యాదగిరి మాట్లాడుతూ నంగునూరు మండలాన్ని కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు జీర్ణించుకోలేక ఏం మాట్లాడారో తెలియక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయడం సరైనది కాదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి అనా పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 2 లక్షల రుణమాఫీ అయిందని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కాలేదని హరీష్ రావు మాట్లాడడం సరైంది కాదని ఖండించారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, అచ్చిన సత్తయ్య, ముక్కెరలింగం, విక్రమ్, యాదగిరి, నాగరాజు పాల్గొన్నారు. ఆయిల్ ఫామ్ రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణము 300 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ఫ్యాక్టరీని ఈరోజు వాడుకలోకి తీసుకురావడం జరిగింది, పూర్తి చేయడం జరిగింది. ఇంకా ప్రారంభోత్సవం కాలేదు, అయినా వర్క్ అనేది ఆయిల్ ఫామ్ అనేది నడుస్తూనే ఉంది. మరి గత 10 సంవత్సరాల మీ పాలనలో ఒక్క రూపాయైనా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కోసం నువ్వు మంజూరు చేయించినవా, నిధులు తీసుకురాగలిగినవా? హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆయిల్ ఫ్యాక్టరీలో కూర్చొని ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుమాలినతనం. నిజంగా ఆయిల్ ఫ్యాక్టరీ అనే దగ్గర రాజకీయం చేయొద్దు, అది రైతులకు సంబంధించింది. అంటే రైతులు బాగుపడడం, రైతులు అభివృద్ధి చెందడం నీకు నచ్చుతలేదు కనుకనే ఈరోజు అక్కడికి వెళ్ళి నువ్వు విమర్శలు చేస్తా ఉన్నావు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందో, మంచి పేరు వస్తుందో అని చెప్పేసి జీర్ణించుకోలేకుండా ఈరోజు నువ్వు విమర్శలకు దిగుతా ఉన్నావు.